వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ రొయ్యల బిర్యానీ. రొయ్యల బిర్యానీ కండి ముందుగా 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. మనం 50 కౌంట్ అనుకోండి, అంటే ఒక 30 రొయ్యలు వచ్చాయి మాకు. బాగా పెద్ద రొయ్యలుగా తీసుకున్నాను. అవి కడిగి బాగా శుభ్రం చేసి పెట్టుకొని, ఇది మనం ముందుగా అరగంట ముందే ఈ మసాలాలని అన్నీ వేసి నానబెట్టి పెట్టుకున్నానండి. ఏమేమి మసాలాలు వేసేదానికి చెప్తాను. ఇప్పుడు 1 టీ స్పూను జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, ఇది వచ్చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా పొడి, 1 స్పూను కారం, 1 స్పూను పెరుగు, ఇవన్నీ కలిపి ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. రొయ్యల బిర్యానీ తయారు చేసేది ఎలాగో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టాను. ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేస్తామండి. నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగా వస్తా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1-2 చిన్న గంటెలతో ఆయిల్ వేస్తున్నాను. కొంచెం కాగనిచ్చి, కొంచెం కాగిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు, చెక్క మొగ్గ, అనాస పువ్వు, ఈ మొత్తం బిర్యానీ సామాన్ అంతా ఎలక్కాయలు అంతా వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు ఇది వేగినాయండి. కొంచెం ఇందులో షాజీరా, ఉల్లిపాయలు, మనం 1 మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నామండి. 1-2 పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు చూడండి, ఈ కొంచెం ఇది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వేగాయి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, దానిలో ఆల్రెడీ కలుపుకున్నాం కాబట్టి దీంతో 1 స్పూన్ చాలండి. ధనియాల పొడి 1 స్పూను, ఇది కొంచెం అండి గరం మసాలా పొడి, కొంచెం హోల్ గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాము బిర్యానీ కోసం. జీలకర్ర, జీరా పౌడర్, ఇది కొంచెం 1 స్పూను, టీ స్పూన్ సరిపోద్ది. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలా. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం 1/2 అవర్ ముందు, అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాం ఈ రొయ్యల్ని మసాలాలో. అది ఎత్తి ఇప్పుడు వేసేయాలండి. వేసేసి కొంచెం కలిపి కొంచెం సేపు అలా వేగనిద్దాం. ఇప్పుడు ఈ రొయ్యలు బాగా కొంచెం సేపు ఇలా ఈ మసాలాలోనే కొంచెం ఉడికితేనండి టేస్ట్ బాగా వస్తుందని కొంచెం ఇలా పెట్టాము. ఇప్పుడు ఇది కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, పుదీనా, ఈ 2 కూడా వేసుకొని బాగా కలిపేసి 5 నిమిషాల సేపు మూత పెట్టి పెడతానండి. చూడండి, మనం ఇందాక కొత్తిమీర అవన్నీ వేసాం కదా, బాగా వాడేయి. ఇప్పుడు ఈ ముందుగా కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి ఈ బిర్యానీ బియ్యాన్ని. ఇప్పుడు ఈ రైస్ని బాగా కొంచెం కలపాలండి. ఎందుకంటే ఈ దీంతో ఉన్న మసాలా, ఉప్పు, కారం అంతా పట్టి కొంచెం ఈ ఆయిల్ అంతా కలవాలంటే ముందుగా కొంచెం ఇలా బాగా మొత్తం కలిపేసుకున్నామంటే బాగా ఈ ఉప్పు కారాలన్నీ బాగా ఎక్కుతాయండి. ఈ రైస్ని అంతా బాగా ఈ మసాలాల్లో కలిపేసానండి. ఇప్పుడు మనం ఇందాక ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్, మనం 1.5 గ్లాస్ రైస్ వచ్చేటట్టు కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఆ 1.5 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోయాలండి. ఇదంతా ఉడకాలంటే 3 గ్లాసులు వాటర్. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 1 విజిల్ వచ్చిందాకా ఉంచుకుంటే సరిపోద్దండి. లోపల బిర్యానీ ఉడికే లోపలండి మనం ఇది పెరుగుతో ఉల్లి చట్నీ రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇందుకు తగినంత సాల్టు, కొత్తిమీర, ఉల్లిపాయని బాగా, ఉల్లిగడ్డని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను, 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పెరుగులో అండి ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాం కదా. కొంచెం వాటర్ కలుపుకున్నానండి, మరీ చక్కగా పెరుగుందని. అదేలేండి, దీన్ని మేము కొంతమంది ఉల్లి చట్నీ అంటాము, మామూలుగా రైతా అంటాం. మన బిర్యానీలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి, 1 విజిల్ పెట్టామండి, రొయ్యల బిర్యానీ ఉడికిపోయింది.
చూడండి చాలా ఫ్రెష్గా పొడి పొడిగా సూపర్గా వచ్చేసింది. రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. కొంచెం టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్ట్గా ఉంది. కొంచెం రైతా కూడా వేసుకొని తినేస్తాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.